భారతదేశం గుండెల్లో ఉంది ఒక అద్భుతం ఎల్లోరా గుహలు. 30కి పైగా గుహాల మధ్య నిలిచిన మహోన్నతమైన నిర్మాణం. అదే కైలాస దేవాలయం. ఇది నిర్మించబడింది కాదు. ఒకే ఒక్క భారీ పర్వతాన్ని చెక్కి తీర్చిదిద్దారు. చరిత్రకారులు చెబుతున్నది ఏమిటంటే కేవలం 18 సంవత్సరాల్లోనే కార్మికులు దాదాపు 4 లక్షల టన్నుల రాయిని చెక్కేశారు. అంటే రోజుకి సుమారు 60 టన్నుల రాయి కట్ చేయాలి అన్నమాట. ఇది మనం నేటి మోడర్న్ మెషినరీతో కూడా సాధించలేమని ఎక్స్పర్ట్స్ అంటారు. కానీ ఇక్కడే అసలు మిస్టరీ మొదలవుతుంది. అది కేవలం బండిరాళ్లను తీసేయడమే కాదు. గోడలపై ఉన్న ఆ అద్భుతమైన సూక్ష్మ శిల్పాలు, పిన్నర్ డిజైన్స్, దేవాలయ రూపకల్పన ఇవన్నీ సాధారణ టూల్స్తో చేయగలమా? ఈ దేవాలయాల క్రింద రహస్య మార్గాలు, అండర్గ్రౌండ్ క్యావర్న్స్, ఒక సూపర్ గుహ ఉన్నట్టు. అక్కడ ప్రాచీన ఎనర్జీ మషీన్స్ లేదా అడ్వాన్స్డ్ యంత్రస్ దాచుపడి ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. హిందూ శాస్త్రాల్లో కూడా వర్ణన ఉంది. ఒక బటన్ నొక్కగానే రాళ్లను చెక్కడానికి, కత్తిరించడానికి వీలైన యంత్రాలు ఉన్నాయని. ఇది మనకు ఇస్తున్న సందేహం ఏమిటంటే కైలాస దేవాలయం కేవలం మానవ శ్రమ ఫలితమేనా? లేక ఎప్పుడూ కోల్పోయిన ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్ లేదా ఎక్స్ట్రాటెరెస్ట్రియల్ టెక్నాలజీ సహాయం ఉందా? ఇది ఇప్పటికీ అనుమానాల, ఆరాటాల గుహగర్భంలోనే ఉంది. కానీ ఒక్క విషయం మాత్రం ఖాయం: కైలాస దేవాలయం అనేది కేవలం దేవాలయం కాదు. అది రాతిలో చెక్కిన ఒక శాశ్వత అద్భుతం.